సో ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అయింది మీరు. సో మీకు చేసిన ఈ కెరీర్లో మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? నాలుగు చాలా ఫేవరెట్స్ ఉన్నాయండి. పోకిరి, ఒక్కడు, శ్రీమంతుడు, దూకుడు, అతడు. ఇవన్నీ నా కెరీర్ డిఫైనింగ్ ఫిల్మ్స్, చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ నా కెరీర్ లో. చెప్పలేరు ఇది ఒకటని చెప్పలేను. ఒక్కడు తర్వాత నేను స్టార్ట్ అయ్యాను. యాక్చువల్గా దానికి ముందు దాకా ఒక స్ట్రగ్లింగ్ పీరియడ్. తర్వాత అతడు అనేది నన్ను ఫ్యామిలీస్ కి దగ్గరికి తీసుకెళ్ళింది. పోకిరి అనేది నాకు ఇంకొక కొత్త స్టేటస్ ఇచ్చింది. దూకుడు అనే సినిమా టర్నింగ్ పాయింట్. ఆ టైంలో 3 years నేను సినిమా చేయకుండా అప్పుడే వచ్చి, సో ఆ సినిమా అనేది ఇంకో టర్నింగ్ పాయింట్ నా సినిమాలో. శ్రీమంతుడు మాత్రం చాలా ఇంపార్టెంట్ మళ్ళీ. సో దీస్ ఆర్ ఆల్ కెరియర్ డిఫైనింగ్ ఫిల్మ్స్. మీ మూవీ శ్రీమంతుడు చూసాక చాలా మంది అది ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా గ్రామాలు దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేస్తున్నారు. మీ నోటీస్ కి వచ్చింది సార్, మీరు సక్సెస్ మీకు గర్వకారణం. ఎందుకంటే మీరు ఒక మెసేజ్ ఇచ్చారు, దాన్ని చాలా మంది ఫాలో అవుతున్నారు. సినిమా ఆడటం గుడ్ అండి, బట్ ఇలాంటివి జరుగుతున్నప్పుడు యూ ఫీల్ మోర్ హ్యాపీ. సో రైట్ నౌ ఐ వుడ్ సే స్పైడర్. ఎందుకంటే ఒక బైలింగ్వల్ అటెంప్ట్, ఒక పెద్ద బడ్జెట్ ఫిల్మ్, ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా ట్రై చేసాం. అగైన్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్.